రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నాకాబందీ చేశారు. నాకాబందీలో భాగంగా పట్టణంలోని పలు లాడ్జీలు, కిరాణా షాపులు, వాహనాలను విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా గుట్కా అమ్ముతున్న వారిపై కేసులు పెట్టి బెల్ట్ షాపులపై కేసులు పెట్టారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తామని, పట్టణంలో తరచూ ఇలాంటి తనిఖీలు చేపడతామని షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు మన షాద్నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఏరియాలో అంటే మా సిపి గారు మరియు డీసీపీ శంషాబాద్, అదేవిధంగా ఏడీసీపీ శంషాబాద్ గారి వారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ ఎస్ఓటి పోలీస్, ట్రాఫిక్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరం కలిసి సంయుక్తంగా ఒక నాకాబందీ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో మనకు ఈరోజు ఈ చెకింగ్లో దాదాపు ఒక 3 గుట్కా కేసులు, అంటే కిరాణా షాపులలో, పాన్ షాపులలో అమ్మే గుట్కా, ఇల్లీగల్గా అమ్మే గుట్కా కేసులు, అదేవిధంగా ఎక్సైజ్ కేసు అంటే బెల్ట్ షాప్, అంటే వితౌట్ లైసెన్స్ లేని ఒక ఎక్సైజ్ సేల్స్ చేసే ఒక బెల్ట్ షాపు, అదేవిధంగా ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేసే బూజింగ్ కేసులు ఒక 2, అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడిపే బండ్లు ఒక 7 బండ్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న బండ్లు ఒక 5, అదేవిధంగా వితౌట్ హెల్మెట్ కేసులు ఒక 12 కేసులు బుక్ నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా అంటే పట్టణంలో ఎవరైనా కానీ అంటే ఇష్టం ఉన్నట్టు వెహికల్ నెంబర్ ప్లేట్ లేకపోవడం కావచ్చు, అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మన లోకల్ పోలీసు, ఎస్ఓటి పోలీసు అయిన ట్రాఫిక్ పోలీసు కూడా పాల్గొనడం జరిగింది. సిబ్బంది దాదాపు